నాకు తెలిసినటువంటి ఒక టిప్ చెప్తానండి. శ్రావణ మాసం అనగానే మనకి పూజలు అవి వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మల్లె పువ్వులు కానీ, జాజి పువ్వులు గానీ దేవుడికి అలంకరించడానికి అని చెప్పేసి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా! అవి డైరెక్ట్‌గా కవర్‌తో అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మిగిలిన వస్తువులకు కూడా మల్లెపూలు వాసన, లేదంటే జాజి పూలు వాసన పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే అలానే పువ్వులు కూడా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ముందుగా ఇంటికి పువ్వులు తీసుకురాగానే ఇలా ఒక ప్లేట్‌లో అయితే పువ్వుల్ని పెట్టేసేయాలి. దానివలన ఏంటంటే పువ్వుల మీద చిలకరించినటువంటి వాటర్ అన్నీ కూడా ఆరిపోతాయి. ఆ తర్వాత యథావిధిగా మనం వాటిని కవర్‌లో అయితే పెట్టేసి మూడైతే వేసేయాలండి. ఇప్పుడు దీనిని ఇలా పెట్టినా సరే ఫ్రిడ్జ్‌లో మల్లెపూల వాసన అనేది మిగిలిన వస్తువులకు కూడా పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా మూత గట్టిగా ఉన్నటువంటి డబ్బాలో కనుక ఈ పువ్వుల కవర్లను పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా సరే మల్లెపూలు ఫ్రెష్‌గా ఉంటాయండి. అంటే ఒక 5, 6 రోజులైతే ఖచ్చితంగా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్‌లో మిగిలినటువంటి వస్తువులకు కూడా ఈ మల్లెపూల వాసన అనేది అంటకుండా ఉంటుంది. మరి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండప్పా.